లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యము ధర్మ సంస్థాపనమే. అందుకే ధర్మాన్ని పట్టుకునే వాళ్ళు, ధర్మమునందు పక్షపాతమున్నవారు, ధర్మానురక్తి కలిగిన వాళ్ళు అంటే భగవంతుడికి అంతటి ప్రీతి. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచమణుస్తుంటాడు. అందుకే ఆయన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో దేవతలందరితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నేను ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తాను అంటే శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడి హింసనందు అంటాడు. ఆయన కొన్ని స్థానములు చెప్పాడు. వాటి జోలికి వెళ్ళి వాటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తే నేను అంగీకరించాను. అవతలవాడు తప్పు చెయ్యకుండా మీరు ప్రార్థన చేశారు అని ఒక అవతారంగా వచ్చి నేను ఎవరిని సంహరించాను. వాడు తప్పు చెయ్యాలి. ఏ తప్పులు చెయ్యాలి? శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికి వెళితే నేను ఒప్పుకోను. భగవంతుణ్ణి సేవించిన కన్నా భాగవతోత్తముల్ని సేవించడం చేత భగవంతుడు ఎక్కువ ప్రీతి పొందుతాడు. అందుకే శుద్ధ సాధులందు, ప్రహ్లాదుడి జోలికి వెళితే వెంటనే నరసింహావతారం వచ్చింది. శుద్ధ సాధులందు, సురలందు, దేవతలను పదవులలో నియమించి ధర్మచక్రం తిరిగేటట్టుగా నియామకం చేసిన వాడు ఆయన. అటువంటి దేవతల జోలికి వెళ్ళి నిష్కారణంగా దేవతల్ని నింద చేసిన, దేవతల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అవతార స్వీకారం చేసి ధర్మాన్ని రక్షించడానికి అటువంటి వారి యొక్క పీచమణుస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడిన నాడు వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి వస్తాను. సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు. గోవులు పరమ పవిత్రమైనవి. ఆ గోవుల వలన వచ్చేటటువంటి నెయ్యి ఏది ఉన్నదో, పాలు ఏవి ఉన్నాయో, ఆ గోమయము, గోమూత్రము వలన యజ్ఞము జరుగుతోంది. ఆ యజ్ఞము వలన ధర్మచక్రము తిరుగుతోంది. అందుకే గోవులందు, విప్రకోటియందు మంత్రభాగాన్ని సమన్వయం చేసి దొరికిన దానితో తృప్తిగా జీవనం చేసేటటువంటి విప్రులు ఎవరు ఉంటారో అటువంటి విప్రుల యందు నేను నిరంతరము అనురక్తితో ఉంటాను. అటువంటి వారి జోలికి వెళ్ళి బాధ పెట్టిన, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ధర్మాన్ని కాదని అన్న నేను అంగీకరించను. అసలు మనుష్య జీవితమునకు ప్రథమ లక్ష్యము ధర్మానుష్ఠానమే. అందుకే ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే నేను ఒక అవతారాన్ని తీసుకుని వచ్చి ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారిని పరిమారుస్తాను. ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు, చిట్ట చివరికి భగవంతుణ్ణే నింద చేసి భగవంతుని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్న చేసి ఆయననే తిరస్కరించిన నాడు కూడా నేను అవతార స్వీకారం చేసి అటువంటి వారిని సంహరిస్తాను. ఈ కారణములు ప్రధానములు. వీటన్నింటినీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే అన్నీ కలిపి ధర్మం అన్న మాటలోకి మళ్ళీ పరివసిస్తాయి. ధర్మమంత ప్రధానం. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, మిగిలిన అవతారాల్లో ఆ ధర్మ వ్యతిరేకమైన లక్షణం ఉంటే ఆయన ఉపేక్షించలేదు. రామావతారం అంత సాధుమూర్తి, అంతటి మహానుభావుడు అయినా ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణం కనపడితే మాత్రం సంహారం చేసేటప్పుడు ఆయన భుజములు తాండవం చేసి రుద్రమూర్తిగా కనపడతాడు అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.